ఇదో ఓ బాబు, ఇంత బాధపడేది ఆమె బాగుండాలి. నీ భార్య నీ మీద ఆధారపడకూడదు, అందుకే ఆవిడకి ఇది ఇచ్చి. మీకు ఇచ్చామనుకోండి డబ్బులు సగం సేపు తాగేస్తారు మీరు. టిఫిన్ సెంటర్ ఏం చేస్తాం మరి? టిఫిన్ సెంటర్ ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర వేస్తాను. ఏం వేస్తావు? దోశ, ఇడ్లీ? దోశ, ఇడ్లీ, లెమన్ రైస్, పూరి వేస్తాను. అక్కడే ఉంది నాది. స్పెషలైజేషన్ నువ్వేం బాగా చేస్తావు అది చెప్పు. నేను ఇడ్లీ చేస్తాను. ఇడ్లీయా? ఇడ్లీ వడ. టిఫిన్ సెంటర్ పెట్టుకుంటాను మేడం. టిఫిన్ సెంటర్ సరే, ఏది నీది? అంటే ఒక్కొక్కళ్ళం బిర్యానీ బాగా చేస్తాం, దోశలు బాగా వేస్తాం. ఇడ్లీ దోశ వడ. ఇడ్లీ దోశ స్పెషల్. ఒక దోశ వేస్తావా, మసాలా దోశ, లేకపోతే రకరకాల దోశలు వేస్తావా? దాని తర్వాత ఆలోచిస్తావా? తప్పకుండా మీ ఆయన మీద నువ్వు ఆధారపడకూడదు, సరేనా? మా జీవన ఉపాధి ఇదే. ఏం చేస్తాం దీంట్లో? దేనికని వాడుకుంటాం? సెంటర్ పెట్టుకుంటాం. టిఫిన్ సెంటర్ అంటే ఏమి స్పెషల్? ఇడ్లీ, పూరి, వడేస్తాం. నువ్వు అది ఆలోచించావు. దాని తర్వాత నువ్వు ఏం చేయగలవో ఆ 2-3 మీదే ఆలోచిస్తే దాది స్పెషలైజ్ అవుతే నీకు చాలా మంది దానికోసం వస్తారు. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ఆ బండి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఇడ్లీ చాలా బాగుందని చాలా దూరం నుంచి కూడా వస్తారు. అట్లా నువ్వు స్పెషలైజ్ అయ్యి 2-3 వాటిల్లో స్పెషలైజ్ అవుతే నీకు ఎక్కువ కూడా సంపాదించగలవు. ఈసారి వచ్చినప్పుడు వస్తామమ్మా మీ బళ్ళ దగ్గర. అదే కదా, చాలా అదృష్టంగా ఉంది. నాకు ఇంత మాత్రం నేను కలుసుకుంటానని ఇంకా అనుకోలేదు మేము. నేనైతే పెద్ద ఫ్యాన్ మేము మీ ఫ్యామిలీకి. అయితే మేము నువ్వు దేంట్లో స్పెషలైజ్ అయ్యామా? అంటే ఫ్రాక్ బాగా కుడతావా? బ్లౌజ్ కుడతాను, ఫ్రాక్ అన్ని కుడతాను. మేము బాగా నేర్చుకున్నా. సుకన్య మేడం అయితే చాలా బాగా నేర్పించారా? చాలా బాగా నేర్పించినారు మేడం. ఆవిడ ఉంటే మనతో పాటు అన్ని కుట్టుకుని, ఇది బ్లౌజ్ నేనే కుట్టుకున్నాం మ్యామ్. నిజంగా ఎక్కడ ఇంప్రూవ్ చేయాలో నువ్వు ఆలోచించు. అంత పర్ఫెక్ట్ అనుకోదు. ఎప్పుడు మనం ఎప్పుడైనా మనం ఇంకా మంచిగా చేయగలం. ఇవాళ బాగా చేసాం వరకు మాకు ఆధారం బాగా నిలబడింది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా థ్యాంక్స్. సో దట్ నువ్వు చాలా కుట్టుకుని ఆర్డర్సే కాదు, నువ్వు కుట్టుకుని నువ్వు ఒక కొట్లో పెట్టుకుని అమ్ముకోవచ్చు. అది అది గిట్టుబాటు అవుతుంది. చూపించినారు కదా మ్యామ్, చాలా థ్యాంక్స్. ఒక చిన్న కుట్టు రిపేర్ చేస్తే 500-600 అడుగుతారు. బ్లౌజ్ 500 రూపాయలు కుట్టడానికి. నో, ఇన్ హైదరాబాద్ లో 2000 తీసుకుంటాం ఒక్క బ్లౌజ్. పేరేంటమ్మా? శ్రీనివాస దాదాబాయ్ మేడం. చాలా థ్యాంక్స్ మేడం. చేయమనుకోద్దమ్మా. నమస్తే, ఆల్ ది బెస్ట్ అమ్మా. సరే మేడం, థ్యాంక్స్. దీన్ని చూస్తానమ్మా. చిన్న రిక్వెస్ట్, నేను ఒంటరి మహిళ మేడం. 4 మంది పిల్లలు ఉన్నారు. 4 మందిని చదివించినాను. ఇక్కడ
కార్డియాలజీ చదువుతున్నాడు అబ్బాయి. అయితే ఇప్పుడు చాలా కష్టం ఎదుర్కొస్తుంది. నాకు ప్లీజ్ మేడం ఫీజ్ గురించి కొంచెం హెల్ప్ చేయండి. షూర్ అమ్మా, అది మీరు అర్జీ ఇస్తే చూస్తాను. ఇప్పుడు అదేనాది సరే ఉండలేదు ఇచ్చేస్తాను ఇప్పుడు చెప్పు. ఇద్దరు కావాలట్లేదు మేడం, ఓ ఇద్దరు మాట్లాడు. గుడ్, షీఈస్ గెటింగ్ ఇన్ టు స్టిచింగ్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ద బెస్ట్. Thank you so much, madam. I didn't know. థ్యాంక్స్. Thank you so much, madam. I did not expect for their machine, ma'am. No, I no. stitched my blouse, ma'am. ఓ రియలీ వెరీ గుడ్. యూ కెన్ ఇంప్రూవ్ ఇంకా బెటర్గా. Okay, ma'am. Thank you, ma'am. Thank you అండ్ so విష్ much. యూ ఆల్ ద బెస్ట్ Okay, అమ్మ. ma'am. Thank you, ma'am. నమస్తే అమ్మ. టేక్ కేర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ పేరేంటమ్మా? రాజేశ్వరి, madam. జాగ్రత్త జాగ్రత్తగా నమస్తే. పేరేంటమ్మా? అదే రమ్మంటున్నా, ఎక్కడున్నారా మీరని ఎత్తుకోండి. వాళ్ళంతే. మీ పేరేమో? యా ఇంట్రడ్యూస్ చేశారు. బాగా నేర్పాలమ్మా వీళ్ళని. కటింగ్ వెరీ ఇంపార్టెంట్. పేరేంటమ్మా? Yes, ma'am. వెల్కమ్ అమ్మా. Yeah, planning for boutique shop, ma'am. ఏమ్మా? Planning for boutique shop, ma'am. ఓ వెరీ గుడ్. యూఆర్ గుడ్ ఎట్ వాట్? Yeah, Ramya, ma'am. ఏది బాగా కుడతావమ్మా నువ్వు? Frocks and umbrella cuts. I can stitch it. Yes, you get specialized in 2-3 దాని మీద ఫోకస్ పెట్టు. ఇప్పుడు ఫ్రాక్స్ అంటున్నావు కదా, ద డిఫరెంట్ వెరైటీస్ విచ్ యూ కెన్ డూ, నాట్ జస్ట్ ప్లెయిన్ ఫ్రాక్స్. అటాచ్ సంథింగ్ ఇన్ యా క్రియేటివిటీ. జై శ్రీకృష్ణ. మీతో మాట్లాడాను. థ్యాంక్స్ మీకు అమ్మా. చూడడానికి చాలా ఇష్టం మేడం. నేను మీకు చాలా ధన్యవాదాలు సార్. మీ ద్వారా ట్రస్ట్ కి కోచింగ్ సెంటర్ టైలరింగ్ క్లాసెస్ పెట్టి మేము చాలా నేర్చుకున్నాను. ముందు నాకు చిన్న మషిన్ వస్తుంది, ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ మషిన్, పెద్ద మషిన్ కుట్లు చాలా బాగా వచ్చింది. నేను ఫ్రాక్ సాదా జాకెట్ మాత్రం కాదు, డిజైనింగ్ జాకెట్ కూడా కుడతాను. అక్కడ నేర్చుకున్నాను మేడం. జాకెట్, బ్లౌజెస్, డ్రెస్సెస్, అంబ్రెలా లాంగా, డిజైనింగ్ లాంగా అన్ని నేర్చుకున్నాను మేడం. అట్లయితే యు ఆర్ వెరీ క్రియేటివ్ దెన్. యూ కెన్ డిజైన్ ద లెహంగా అండ్ ఆల్ దట్. నాకు గోల్ ఉంటే నాకు ఒక టీచర్, నేను అందరికి నేర్పిస్తాను. యా షూర్, వై నాట్. వీ విల్ మిమ్మల్ని టెస్ట్ చేసి తప్పకుండా వీ విల్ టేక్, బికాజ్ ఎందుకంటే ఇది ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నాం. వీ నీడ్ టీచర్స్. తప్పకుండా వీ విల్ కీప్ యూ ఇన్ మైండ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీకు చాలా బిగ్ ఆపర్చునిటీ కోసం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యువర్ గుడ్ నేమ్ అమ్మా? మై నేమ్ ఎం సరస్వతి. మేము రాజస్థాన్ రాజస్థానీ. దట్స్ నైస్. ఓకే, థ్యాంక్ యూ మేడం. అది కూడా మా కుప్పంలో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. నమస్కారం. నమస్తే. పేరమ్మా? పుష్ప మేడం. డ్రెస్లు, బ్లౌజ్లు అంతా కుడతాను. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ మేడం. నీ పేరేంటమ్మా? వాణి మేడం. వాణి. ఏం నేర్చుకున్నావు? ఏం బాగా కుడతావు? బ్లౌజ్, అంబ్రెలా ఫ్రాక్. అంబ్రెలా స్కర్ట్సా, ఫ్రాక్సా? థ్యాంక్ యూ మేడం. మాట్లాడు. అంటే వేరే అర్జీ ఇది 4 ఆపరేషన్ అయింది మేడం. నాకైతే ఉండలేదు, సార్కే తెలుసు మేడం. ఆలోచిద్దామమ్మా. ఏం చేయగలవో ఆలోచి. నువ్వు చెప్పాలి. అంటే ఒక్కొక్క మనిషి గురించి ఆలోచించలేము కదా. ఏది నువ్వు బాగా చేయగలవు అనేది ఆలోచించి ఇది నేను చేయగలనంటే తప్పకుండా దాంట్లో చూస్తాం. సరేనమ్మా. నమస్కారం. షీఈ్ ద ఓకే. ట్రస్ట్ ద్వారా బ్లౌజ్లు నడుచుకుంటాను మేడం. నీ పేరు? లక్ష్మి మేడం. ఫోటో మేడం. తీసుకో అదే
సంతోషంగా ఉంది. చిన్నపిల్లలు మీరందరూ ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. పర్వాలేదు. భయంతోనా సంతోషంతోనా? ఆల్ ద బెస్ట్ అమ్మా. చెప్పమ్మా. నువ్వేం బాగా చేస్తావమ్మా? ఏం కుట్టగలవు చెప్పు. ఒట్టి బ్లౌజెసా? దాని మీద నువ్వు ఆలోచించి ఇంకా దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని. బ్లౌజెస్ అనుకో, ఏమన్నా పెట్టి దాన్ని అందంగా డిజైన్ ఆర్ ఏదైనా తీసుకొచ్చి అటాచ్మెంట్ చేయొచ్చు కదా. అట్లా ఆలోచించి చూడు, సరేనా? పేరేంటమ్మా? ఆల్ ద బెస్ట్ అమ్మా. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే మా ఇంటి అడ్రస్ ద్వారా మాకు పెట్టిన విషయాలు ఈరోజు తెలుగు తేటలతో అప్పుడు కుట్టి మిషన్ ఇచ్చి నేను అమరాలా ఫ్రాక్ తయారు చేసినాను మేడం. 120 మందికి నేను హెడ్ మేడం డిఆర్డిఏలో. కుప్పం డిఆర్డిఏ తరఫున హైదరాబాద్లో అవార్డు వచ్చింది. భర్త లేడంట, వాళ్ళ కొడుకు వేరే చోట పెట్టి తను చూసుకుంటా ఉంటుంది. ఈ బండి రాసేటప్పుడు నా వద్దు, నా కొడుకు పేరు మీద రాయాలి. హలో, మా బెనిఫిషరీస్ అందరూ స్టేజ్ మీదకి రండి. గ్రూప్ ఫోటో ఓన్లీ బెనిఫిషరీస్ వరకు స్టేజ్ మీదకి రండి. మా మేడంతో ఒక గ్రూప్ ఫోటో దిగుదురు. ఓన్లీ బెనిఫిషరీస్, ఫ్యామిలీస్ కాదండి. అమ్మా, కొట్టు మిషన్లు తీసుకున్న వాళ్ళు, తోపుడు బండ్లు తీసుకున్న వాళ్ళు మాత్రం వేదికపైకి రండి. మేడం మీతో గ్రూప్ ఫోటో దిగుతారు. గోపి సార్ మా బాస్ ఎట్లా చెప్తాడు చేస్తాం. ఎంప్లాయీస్ ఎందుకు వస్తున్నాం? మంచి ఐడియా, మంచి ఐడియా. పైన చేయలేదా సార్? యాక్చువల్ మన గ్రూప్ కూడా ఉంది. ఎక్కడ ఎప్పుడు పెట్టారు? నెక్స్ట్ ఇస్తాను, ఇంకోసారి ఇచ్చేది ఇంకా వస్తుంది, అందరికీ వస్తుంది. మిమ్మల్ని అందరూ ఫస్ట్ పేజ్, ఒక పేజ్ చాలా ఒకటి నెక్స్ట్ దీంట్లో వస్తుందమ్మా. పార్టీ ఆఫీస్ రాపించుకో. పార్టీ ఆఫీస్ ఎవరి దగ్గర వాళ్ళ పేరు నేను ఇన్ఫార్మ్ చేస్తాను. పైకి చూస్తాను. ఏ సార్
కార్డ్స్ ఫస్ట్ కొత్త ఉందమ్మా నరేష్ అర్జీ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు కుటుంబంలో 4 రోజుల పాటు పర్యటన ఎలా ఉందమ్మా ఎలా ఉంది? నాకు చాలా సంతోషంగా ఉందండి కుప్పంకి రావడం. అది కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మా కుప్పం ప్రజలు మా కుప్పం బిడ్డలు ఆయన గెలిపించుకున్నారు. అది కాకుండా వాళ్ళు గెలిపించారు కనుక ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి మళ్ళీ అయ్యారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ప్రతి ఒక్కరిని నేను కలిసి నేను మెయిన్గా ఈ గ్రామానికి ఎందుకు వెళ్ళానంటే ఆయన 8 సార్లు నమ్మకంతో ఆయన్ని ఎన్నుకున్నారు. వాళ్ళకి కృతజ్ఞత అనేది చెప్పడానికి మెయిన్గా ఆ ఆలోచనతో నేను ప్రతి గ్రామాన్ని విజిట్ చేశాను. ఇంటి బయట వ్యాపారాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానే మీరు కానీ నిజం గెలవాలనే కార్యక్రమం ద్వారా బయట అపూర్వ స్వాగతం వాటి కూడా అన్నింటినీ కూడా నెరవేర్చే కార్యక్రమం. నిజం గెలవాలనే ప్రోగ్రాంను నేను చేపట్టినప్పుడు నన్ను నడిపించింది ప్రజలు, మా తెలుగుదేశం కార్యక్రమం. ఆ నిజం గెలవాలి ప్రోగ్రాం ఒక ఐ ఓపెనర్. నాకు ప్రజలు ఏమి కష్టాలు పడుతున్నారు, మా కార్యకర్తలు ఏమి ఎదుర్కొంటున్నారు వాళ్ళ జీవితాల్లో నా సొంత కళ్ళను చూసి, అట్లానే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ అయినా కూడా నేను అది ముందుకు తీసుకెళ్లాలంటే ఏదో ఒకటి నా ఆంధ్ర రాష్ట్రానికి నేను తిరిగి ఇవ్వాలి. ఆ ఖర్చుతో ప్రజలకి వాళ్ళు స్వాతంత్రం తీసుకురావాలి, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆలోచిస్తారు. అది కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు మెయిన్గా వాళ్ళ కోసం కూడా ఆయా ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళాను. ఎందుకంటే వాళ్ళు ప్రాణ త్యాగాలు కూడా చేశారు. వాళ్ళే వాళ్ళ కోసం ప్రజల కోసం నేను ముందుకెళ్ళాను. రవి తీసుకుంటాను అర్జీలు ఇవ్వండి.